హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బేబీ ఫోటోషూట్ ఎవ్రీ మంత్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కొన్ని ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఇదండి. ఫస్ట్ మంత్లోని ఇలాగా జస్ట్ ఒక లవ్ సింబల్ కింద ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి చిన్న చిన్న టిక్కాలతో ఇలా అరేంజ్ చేశాను. సెకండ్ మంత్ కొన్ని ఫుడ్ ఐటమ్స్తో ఈ విధంగా డెకరేషన్ చేశాను. థర్డ్ మంత్ కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా డెకరేషన్ చేశాను. ఫోర్త్ మంత్ వచ్చి ఒక మనీ ట్రీ విధంగా ఇలా ఏర్పాటు చేసి మనీతో ఈ విధంగా డెకరేషన్ చేశాను. ఫిఫ్త్ మంత్ వచ్చి ఇలా బ్యాంగిల్స్తో డెకరేషన్ చేశాను. సిక్స్త్ మంత్ వచ్చి కిచెన్ లాగా రెడీ చేశాను. అంటే వన్ సైడ్ వచ్చి స్టవ్లా అరేంజ్ చేశాను, మరో సైడ్ వచ్చి డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని అలా పెట్టి డెకరేషన్ చేశాను. కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేశాను. గరిటెలని, అలాగే బాక్సెస్ అని, కప్స్ అని ఈ విధంగా ఒక స్టోరేజ్ లాగా ఫామ్ చేసి పైన అరేంజ్ చేశాను. నెక్స్ట్ సెవెంత్ మంత్ వచ్చి బేబీ థింగ్స్ అన్నీ పెట్టాను. అంటే డైపర్స్ అని, గౌన్ అని, అలాగే సబ్బు, షాంపూ ఇలాగా అన్నీ అరేంజ్ చేసి సెవెంత్ మంత్ లాగా పెట్టాను. ఎయిత్ మంత్ వచ్చి బేబీ టాయ్స్ కింద డెకరేషన్ చేశాను. ఈ విధంగా బేబీ టాయ్స్ అన్నీ చుట్టూరు పెట్టి ఎయిత్ మంత్ కింద డెకరేషన్ చేశాను. నైన్త్ మంత్ బేబీ కూర్చుంటాం అది వచ్చేస్తుంది కదా, అందుకని ఒక చైర్లో కూర్చోపెట్టి ల్యాప్టాప్లో నైన్త్ మంత్ అని యాడ్ చేసి అలాగే కొన్ని పప్పులు యూస్ చేసి ఇలా నేమ్ కింద రాశాను. 10th మంత్ వచ్చేటప్పటికి ఫుల్గా ఫ్రూట్స్ అనేవి ఇలా మంచం మీద అరేంజ్ చేసి పిక్ తీసాను. ఇంకా 11th మంత్ వచ్చి ఇలా బిస్కెట్లు అరేంజ్ చేసి పిక్ తీసాను. ఇలా నా ఓన్గా డెకరేషన్ చేశాను. ఇప్పుడు నేను చూపించిన ఈ ఐడియాస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీ బేబీకి కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.